అయ్యో. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వేసే వ్లాగ్స్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఫైనల్ గా మనమైతే మన బైక్ నైతే నిన్న సర్వీస్ కి అయితే ఇచ్చాం కదా. సో వాళ్ళు వచ్చేసి మనకైతే 4 days చెప్పారనమాట బైక్ నైతే ఇవ్వడానికి మన చేతుల్లో. సో మండే వరకు అయితే చెప్పారు. అండ్ ఈ రోజు వచ్చేసి సండే అనమాట. ఇన్ని రోజులు నేనేం చేశానంటే ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ తిరుక్కుంటూ అయితే ఉన్నామన్నమాట. అందుకే నేనైతే మీకైతే వ్లాగ్స్ అయితే పెట్టలేదు. మన బైక్ కి కూడా సర్వీస్ బిల్ గానీ ఎంత గానీ ఏమైతుంది అని చెప్పేసి మనమైతే నిన్న కాల్ చేశారనమాట మనకి. నా కార్లో ఒక చిన్న మేజర్ ఇష్యూ ఉందన్నమాట. చిన్న మేజర్ ఇష్యూ అని ఎందుకు అంటున్నాను తెలుసా? సో 15,000 kilometers నా కార్ టైర్స్ అయితే అరిగిపోతాయి అనేసి ఎక్కడంటే అక్కడ న్యూస్ అయితే వస్తుందన్నమాట బయటికి. అండ్ నా కార్ కూడా ఆల్మోస్ట్ ఒక 8,000 తిరిగేసిన తర్వాత అరిగిపోయినట్టు అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో ఎక్కడైనా రివ్యూస్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి 15,000 kilometers మాత్రమే లాస్ట్ అవుతుందని వస్తుంది. ఇంకా 4 టైర్లు మార్చాలంటే ₹1,00,000 అవుతుంది. అంటే ఈ 15,000 kilometersకి మనం ఈవీ కొనుక్కున్న తర్వాత మనం సేవ్ చేసేది ఎంత అంటే అసలు ఆ మ్యాట్రెస్ అసలు అవ్వట్లేదు అనమాట. లైక్ సింక్ కావట్లేదు నా బ్రెయిన్లోకి. లైక్ ఒక ₹1,00,000 ఎవరీ 15,000 kilometers టైర్స్కి పెట్టేటప్పుడు మనం హ్యాపీగా డీజిల్ ఇంజన్ ఐస్ ఇంజన్ తీసుకోవచ్చు కదా. సో ఇదన్నీ జస్ట్ ఏంటంటే బయట జరుగుతున్న స్పెక్యులేషన్స్ అనమాట. నాకు ప్రాక్టికల్గా నాకైతే జరగలేదు. ఇఫ్ ఇన్ కేస్ నాకు జరిగినా కూడా నేనైతే టైర్స్లో కూడా మంచి టైర్స్కి అయితే షిఫ్ట్ అయిపోతాను. ఐ వోంట్ యూజ్ ది స్టాక్ టైర్స్. బాగా రీసెర్చ్ చేసి ఒక మంచి టైర్ని అయితే సజెస్ట్ చేసి మీకు కూడా సజెస్ట్ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ మీలో ఎవరైనా హ్యారియర్ ఈవీని 15,000 kilometers కన్నా పైన నడిపేస్తుంటే దాని టైర్ లైఫ్ ఎలా ఉందో నాకైతే కింద కమెంట్ చేయండి. సో గైస్, మన కార్లో అయితే 98% ఛార్జ్ ఎక్కేసింది కదా. సో ఇదే అనమాట మనకి ఇచ్చిన వాల్ మౌంట్ ఛార్జర్. సీరియస్గా దీన్ని నేను అండర్ ఎస్టిమేట్ చేశాను. చాలా హెల్ప్ అవుతుంది. మన కార్లో అయితే 98% అయితే ఛార్జింగ్ అయితే ఉంది కదా. సో చలో రేంజ్ కూడా ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం అయితే స్లో ఛార్జర్ అయితే వాడతాం కాబట్టి ఎక్కువ రేంజ్ అయితే చూపించాలి. ఇదేంటో ఇది సౌండ్ వస్తుంది. లో టైర్ ప్రెషరా వద్దా 14 గైస్. లెఫ్ట్ సైడ్ టైర్లో 14 టైర్ ప్రెషర్ ఉంది. మిగతా అన్నిట్లో 36 ఉంది. గైస్ కార్ ఇప్పుడే చూశాను, కిందనేమో 14 చూపిస్తుంది PSI. మిగతా అన్నిట్లో 36 కరెక్ట్గా అయితే ఉంది. ఇక్కడ ఎటువంటి ఏమో మరి ఇంకా ఆఫ్ రోడింగ్ తీసుకొచ్చాను కార్ని. పంచర్ గించర్ కాకుండా ఉంటే చాలు. చూద్దాం చలో గైస్. టైర్ అయితే చూడడానికి అయితే బాగానే ఉంది. నో సైన్స్ ఆఫ్ పంచర్. గైస్ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తానని తెలిసే నేనైతే తిరుపతి నుంచి టైర్ ఇన్ఫ్లేటర్ అయితే కొనుక్కొని వచ్చాను అనమాట. అదైతే మన కార్ డిక్కీలోనే ఉంది. కరెక్ట్గా 2 days బ్యాకే కొన్నాను. దట్స్ వై ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది. సో అదేంటో కూడా మీకైతే చూపిస్తాను రండి. బూట్ ఓపెన్ అయ్యడానికి చాలాసేపు తీసుకుంటుంది భయ్య. గైస్ ఇదే మన అగేరో ప్రైమో డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట. దీంతో మన టైర్ని అయితే ఫిల్ చేసిన తర్వాత దీని గురించి అయితే మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీ కార్లో ఉండడం మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎందుకంటే ప్రీవియస్ అన్ని కూడా ఒక ఎత్తు అయితే ఇది దానికన్నా డబుల్ ఎత్తు అనమాట. సెకండ్లో ఎలాగైతే మన టైర్ ఇన్ఫ్లేట్ అయిపోతుందో చూద్దాం రండి. సో మనకైతే ఈ టైర్ ఇన్ఫ్లేటర్లు ఇవన్నీ అయితే వస్తాయి. సో ఇందులో మనకు వచ్చేసి ఒక ఫ్యూజ్, 3 నాజిల్స్, దాంతో పాటు అలాగే మనకు ఒక మాన్యువల్ కూడా ఇస్తారు. దీని బ్యాక్ సైడ్ మనకైతే వారంటీ కార్డు కూడా ఉంటుంది. ఇంకా మన మెయిన్ ప్రోడక్ట్ గురించి మాట్లాడదాం. ఇందులో మనకు వచ్చేసి ఒక 5 buttons అండ్ అలాగే ఒక లైట్ కూడా ఉంది కదా. మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. కార్ ని స్టార్ట్ చేసిన తర్వాత పవర్ కేబుల్ ని తీసుకొని వెహికల్ లో ఉన్న 12 volt సిగరెట్ లైటర్ సాకెట్ లోకి అయితే పెట్టాలి. ఈ నాజిల్ తీసుకొని మన టైర్ ఎయిర్ వాల్ లోకి అయితే పెట్టాలి. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో చూసారా, పెట్టిన వెంటనే కరెక్ట్ గా మన టైర్ ప్రెషర్ అయితే చెప్పేసింది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న బటన్ ఉంది చూసారా, R అనేది. దీన్ని కనుక ప్రెస్ చేసామంటే మనం అయితే మన యూనిట్స్ అయితే మార్చుకోవచ్చు అనమాట. సో మనమైతే ఇప్పుడు PSI పెట్టుకుంటున్నాం. స్టార్ట్ బటన్ కొట్టిన వెంటనే మన ప్రిమో డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ అయితే ఎయిర్ అయితే పంప్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఇందులో మనకైతే 120 watts పవర్ఫుల్ మోటార్ ఉంది కాబట్టి మనకైతే టైర్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇక కరెక్ట్ గా 36 ఎక్కేసిన వెంటనే ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోయింది. ఇది వచ్చేసి 4 meters లాంగ్ కేబుల్ కాబట్టి మనకైతే ఎటువంటి ఇష్యూ రాదు. ఇంకా నైట్ లో క్లియర్ గా కనిపించడానికి మనకైతే హై బీమ్ ఎమర్జెన్సీ లైట్ కూడా అయితే ఇచ్చారు. ఇంకా సేఫ్టీ కోసం SOS లైట్ కూడా అయితే ఉంది. చాలా ఫాస్ట్ గా మనకైతే టైర్ అయితే ఇన్ఫ్లేట్ అయిపోయింది అనమాట. యాజ్ యూ గైస్ కెన్ సీ మనకైతే ఇక్కడ చూడండి 36 PSI అయితే వచ్చేసింది. నేనైతే ఎక్కడున్నానో చూడండి. ఫస్ట్ ఇక్కడ నుంచి మనకి వెళ్ళడానికి అదైతే నాకు చాలా హెల్ప్ అయింది. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ అయితే తప్పకుండా హెల్ప్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇచ్చిన వెంటనే వెళ్ళి చెక్అౌట్ చేయండి. చలో బయటకి అయితే వెళ్దాం.
గైస్ మన టైర్ లైఫ్ ఇంకా అయితే ఉంది, పూర్తిగా బర్న్అవుట్ పెట్టేద్దాం అనుకున్నా, బట్ స్టిల్ మనకైతే హీట్ ఎక్కిపోయింది బాగా, అందుకనేసి మనమైతే జస్ట్ అలాగే అయితే వదిలేసాం. ఇంకా రోడ్ కూడా గబ్బు అయిపోయింది. అమ్మయ్య, ఫైనల్గా నేనైతే ప్రశాంతంగా కూర్చునే దానికి గ్యాప్ దొరికింది మా. ఈరోజు మొత్తం ఫుల్ వర్క్, అసలు మన బండితోనే మనకి మొత్తం అయితే సరిపోయింది. అది కాక నిద్ర లేదు నాకు, ఇప్పుడు పడుకుందాం అనుకుంటున్నా, కానీ తిరుపతిలో నాకైతే చాలా పెద్ద వర్క్ పడిపోయింది. ఇప్పుడు అది ఖచ్చితంగా తిరుపతికి వెళ్ళిపోవాలి నేను. ఇంకేం చేయాలి, నేనైతే కారు బైక్ రెండు తెచ్చాను. మా ఫ్రెండ్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో అందరూ తిరుపతికి రిటర్న్ వెళ్ళిపోయారు, నేను ఒకడే ఉండిపోయాను అనమాట ఇక్కడ. ఇంకా నేను జుబేర్ బాయ్ అయితే ఉన్నాము. సో జుబేర్ బాయ్ వచ్చేసి రోజా తీసుకుంటూ, మన బ్రో అయితే మన మసీదులోనే ఫుల్గా బిజీగా ఉన్నాడనమాట. ఇంకా ఆ బ్రో వస్తానే మనమైతే తిరుపతికి అయితే బయలుదేరాలి. ఈలోపు నేనైతే మన కవాసాకిలో మనం ఏమేమి చేయించాము, ఎందుకంటే నేను సరిగ్గా వ్లాగ్ తీయలేదు కాబట్టి మనం ఏమేమి చేయించాము, బండి బిల్ అయితే కూడా మీకు చూపిస్తాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఒక బైక్ని కొనిన తర్వాత దాన్ని 10,000 కిలోమీటర్స్ తిప్పేసిన తర్వాత ఖర్చులు ఎట్లా ఉంటాయో నేను చూపిస్తారండి ఇప్పుడు మీకు ఈ వీడియోలో. ఇది ఫ్లెక్స్ అనుకోవద్దండి మామ, ఎందుకంటే ఇది ఒక జనరల్ అవేర్నెస్ కింద తీసుకోండి. ఇలాంటి బైక్స్ కొనుక్కోవడం చాలా ఈజీ, దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే మళ్ళీ తప్పుగా అనుకోకండి, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడని చెప్పేసి చూపిస్తా చూడండి. సో గైస్, ఇదే నా సర్వీస్ బిల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటున్నారు, టోటల్ బిల్ వచ్చేసి 22,024 రూపీస్ అయితే పడింది కదా మనకి. అండ్ ఇది వచ్చేసి నా 4th జనరల్ సర్వీస్ అనమాట బైక్ కొన్న దగ్గర నుంచి. అండ్ ఇందులో మనకి లేబర్ కాస్ట్ వచ్చేసి 9,447 రూపీస్ అయితే వేసారనమాట. సో రీజన్ ఏంటంటే మనకి ఆయిల్ సీల్ అయితే బ్రేక్ అయింది కదా, ఇంకా దానికోసం ఆయిల్ సీల్ కోసం ఎక్కువ లేబర్ వేసుకున్నారు. అండ్ దాంతోపాటు టైర్స్ మార్పించాం కదా, టైర్స్కి కూడా వాళ్ళు బ్యాలెన్సింగ్, వీల్ బ్యాలెన్సింగ్ అవన్నిటికీ వేశారు, దాంతోపాటు బ్రేక్ ప్యాడ్స్కి కూడా వేశారనమాట. సో ఇది వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ పడింది ఎంత. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి చూపిస్తారండి. సో ఇది వచ్చేసి మన బండిలో జనరల్ సర్వీస్ చేసిన తర్వాత వాడే పార్ట్స్ అనమాట. అండ్ మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎయిర్ ఫిల్టర్ ఉంది చూసారా, ఇది వచ్చేసి 3,380 రూపీస్ అనేది మ్యాండేటరీ అనమాట. ఈ కాస్ట్ని కూడా మనం అయితే తగ్గించుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే మనం కనుక ఆఫ్టర్ మార్కెట్ ఎయిర్ ఫిల్టర్ కనుక యూజ్ చేసామనుకోండి, ఎగ్జాంపుల్ బిఎంసీ కానీ ఇలాంటివి ఆఫ్టర్ మార్కెట్ ఎయిర్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఏమవుతుందంటే లైఫ్ లాంగ్ అనమాట 8,000 రూపీస్ 9,000 రూపీస్ ఉంటాయి అవి. సో మీరు అది లైఫ్ లాంగ్ క్లీన్ చేసుకొని వేసుకుంటూ ఉండొచ్చు. సో మీరు ఎవ్రీ సర్వీస్కి ఇంత పే చేయనక్కర్లేదు. నా రీజన్ ఏంటంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి బైక్ని స్లిప్ ఆన్ మీదనే వాడుతున్నాను కదా, సో నాకు అంత ఎయిర్ ఇంటేక్ అనేది అవసరం లేదు. అండ్ దాంతోపాటు 8,000 రూపీస్ పెట్టి ఇప్పుడు స్పెండ్ చేసే అంత వర్త్ కాదనిపించింది నాకు. జనరల్గా ఇంకొక 6 మంత్స్ వరకు నేనైతే బైక్ని ఇలానే వాడుకోవచ్చు. సో నేనైతే ఇంకొక 6 మంత్స్ వరకు ఆర్ఎల్ 6,000 కిలోమీటర్స్ వరకు అయితే అదే ఎయిర్ ఫిల్టర్తో అయితే నేను మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు నేను కనుక ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్కి కనుక అప్గ్రేడ్ అయ్యేటప్పుడు నేను హ్యాపీగా ఆఫ్టర్ మార్కెట్ ఎయిర్ ఫిల్టర్ వేసుకున్నాను అనుకోండి, దానికంటూ ఒక మర్యాద అయితే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు స్టాక్ ఎగ్జాస్ట్ లైక్ స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ వేసినప్పుడు అంత ఇంటేక్ మనకైతే అవసరం లేదనమాట. సో నేను తొందరలో వేపిస్తా. ఇప్పుడు అది దాన్ని పక్కన పెట్టేద్దాం. నేను యాక్చువల్గా బెంగళూరులోనే వేయించుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. యాక్చువల్గా ఈరోజు ఇప్పుడు నేను తిరుపతికి బయలుదేరుతున్నాను కదా, సో ఈరోజు వచ్చేసి నేను హ్యాపీగా వేసుకొనేసి వెళ్ళిపోదాం ఫుల్ సిస్టమ్ అని అయితే అనుకున్నాను. బట్ ఇక్కడ నాకు కావాల్సిన హెడర్స్ అయితే దొరకలేదు షోరూంలో. సో బయట నుంచి తెప్పించుకోవాలన్నారు. ఇంకా అది రావడానికి కూడా ఒక 2-3 డేస్ అయితే పడుతుంది కాబట్టి ఇట్స్ ఓకే ఫైన్, మనం మళ్ళీ కూడా వేయించుకుందాం అని చెప్పేసి ఇప్పుడు తిరుపతికి అయితే వెళ్తున్నాను మామ. బట్ నేను మీకు ప్రామిస్ చేసినట్టే 10,000 కిలోమీటర్స్కి నేనైతే ఫుల్ సిస్టమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. నేను లీగల్ ప్రాబ్లమ్స్ అని చాలా భయపడుతున్నాను, బట్ మీకోసంగా లైక్ నాకే అనిపిస్తుంది ఇంతమంది సబ్స్క్రైబర్స్ పెట్టుకొని మనం ఫుల్ సిస్టమ్ వేయకపోతే ఎలాగా, ఎందుకంటే ఒక వ్యూవర్గా మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారని నాకు తెలుసు. సో ఐఎమ్ రిస్కింగ్ ఇట్ అండ్ పుట్టింగ్ ఆన్ ఎ ఫుల్ సిస్టమ్ ఫర్ యూ గైస్. అండ్ దాని తర్వాత మనమైతే మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయో ఇక్కడ పేపర్ చూసి మాట్లాడతాను. లైక్ నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను వీటిని అంతా, అక్కడ అంత నాకు టైం లేదు, బిల్ కట్టేసి వచ్చా. అండ్ టు బీ వెరీ ఫ్రాంక్ అక్కడ ఉన్న షోరూమ్ వాళ్ళు అయితే నాకు చాలా హెల్ప్ చేశారు అండ్ చాలా డిస్కౌంట్ కూడా ఇచ్చారనమాట. అది డిస్కౌంట్ ఇచ్చారంటే మనం అడిగాం వాళ్ళని, బేసిక్గా లేబర్ ఛార్జెస్ కొంచెం తగ్గిమని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ తగ్గించింది దానికి. నౌ లెట్స్ టాక్ అబౌట్ ది టైర్స్ అనమాట. టైర్స్ అండ్ బ్రేక్ ప్యాడ్స్ నేను ఏమేమి వేయించాను. ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే స్టాక్ది వేయకుండా మార్చిన దాన్ని ఏంటంటే 2 మార్చాను అనమాట నా బైక్లో. అది వచ్చేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్రేక్ ప్యాడ్స్, దాని తర్వాత టైర్స్.
గైస్ నేను బ్రేక్ ప్యాడ్స్కి వచ్చేసి ఈబీసీ సెంటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే వేయించాను అనమాట. సో ఫ్రంట్ 2 బ్యాక్ ఒకటి, సో అంతా కలుపుకొని మనకైతే 11,700 రూపీస్ అయితే బ్రేక్ ప్యాడ్స్కి మాత్రమే అయింది గైస్. అండ్ గైస్ నేను వచ్చేసి నా టైర్స్కి వచ్చేసి మెషెలిన్ది రోడ్ 6 190 సెక్షన్ వేయించాను అనమాట రియర్లో, అండ్ ముందర వచ్చేసి 120 వేయించాను అనమాట. సో ఇవి వచ్చేసి 120/55 190/55 సెక్షన్ టైర్స్ అనమాట. సో నేను యాక్చువల్గా 180 వేయించుకోవాలని అనుకున్నాను, బట్ స్టాక్ వచ్చి మనకి 190 అయితే ఉన్నిందనమాట. అండ్ యాక్చువల్గా కూడా 190 అనేది చాలా బెటర్ ఉంటుంది యాజ్ కంపేర్ టు 180. నింబల్నెస్ అనేది 180 బాగుంటుంది, కానీ 190 అనేది కొంచెం స్టేబుల్గా అయితే ఉంటుంది. బట్ దీంట్లో ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. బట్ నాకైతే పర్సనల్గా నేను ఇప్పుడు తోలేటప్పుడు ఐ రియలీ లవ్డ్ ది 180 సెక్షన్. ఐ నో, బట్ కొంచెం వెహికల్ అనేది స్లో స్పీడ్స్లో మనకి కొంచెం హెవీ అనిపిస్తుంది, బట్ దట్స్ ఫైన్. అండ్ తోసేటప్పుడు కూడా చాలా హెవీ ఉంది మామ, అది నేను బాగా నోటీస్ చేశాను. బట్ యాజ్ ఆఫ్ నో దీస్ ఆర్ రియలీ గుడ్. నేను చూస్తాను నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో కూడా మనం 180కి వెళ్తామా 190కి వెళ్తామా అది ఇంకొన్ని రోజులు రైడింగ్లో మనకైతే తెలిసిపోతుంది అనమాట. అండ్ ఈ టైర్ కాస్ట్ అనేది కొంచెం వేరీ అవుతూ ఉంటుంది. నాకు వచ్చేసి 45,500 రూపీస్కి టైర్ అయితే పడింది అనమాట, సెట్ ఆఫ్ 2. అండ్ దాంతోపాటు మనకి లేబర్ ఫిట్టింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి కదా, అది ఇందాక నేను చూపించాను కదా, అందులో వేసేశారు. సో బేసిక్గా వాళ్ళైతే నాకు ఒక 3,000 రూపీస్ అయితే కోట్ చేశారు. అండ్ బట్ ఐ డోంట్ నో వాళ్ళు ఎంతకైతే తగ్గించారో, బట్ చాలా వరకు అయితే తగ్గించేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ టైర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ది బెస్ట్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, దాంతోపాటు గ్రిప్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. స్టాక్తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి, డెవలప్ది నాకు స్టాక్ ఇస్తారనమాట, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ అనమాట. సో అందుకే వెంటనే అయితే చేంజ్ చేశాను. అండ్ రియలీ బండి తోలేటప్పుడు మామ ఐ కుడ్ ఫీల్ ది ఓజీ, అంటే లైక్ లిటరలీ నేను ఫస్ట్ టైం బండి తోలిన ఫీలింగ్ అయితే నాకు మళ్ళీ రిటర్న్ అయితే వచ్చిందనమాట. కొత్త బండి లాగా ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉండింది ఆ బండి. ఇప్పుడు ఒక్కసారిగా సర్వీస్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 1.5 year అయితే బైక్ తీసుకొని ఇప్పుడు అలా అయితే అయిపోయింది అనమాట. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై బైక్. ఇప్పుడు మనమైతే తిరుపతికి స్టార్ట్ అయ్యే ముందు నేనైతే మీ అందరికీ నేను ఇప్పుడు ఉంటున్న పీజీని అయితే చూపించాలనుకుంటున్నాను. ఈ పీజీ వచ్చేసి మా బ్రదర్ది అనమాట. ఆల్మోస్ట్ ఓపెన్ చేసి కూడా ఒక 15 days అయితే అవుతుంది ఈ పీజీని. ఆల్మోస్ట్ నేను ఇక్కడే ఒక 5 రోజులుగా ఉన్నాను. అండ్ ఇంకా మన బ్రదర్ కాబట్టి మన పీజీ అయితే చూపించాలని మీరు అనుకుంటూ ఉంటారు, బట్ అది అయితే పక్కా కాదు. ఎందుకంటే ఈ పీజీ ది బెస్ట్ అని నేను చెప్తాను, ఆల్మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. దాంతోపాటు మీకు ఒకసారి ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడున్నాను తెలుసా, లైక్ జిమ్ రూమ్లో అయితే ఉన్నాను అనమాట. ఒక పీజీ జిమ్ రూమ్లో అయితే ఉన్నాను, మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు ఒకసారి. ప్రస్తుతానికి మనకైతే ఇక్కడ ఒక 2 ట్రెడ్మిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా జిమ్ ఎక్విప్మెంట్ వచ్చేది చాలా అయితే ఉంది. ఇప్పుడు కొత్తది కాబట్టి ప్రస్తుతానికి అన్నీ తెప్పిస్తున్నారు. ఇక్కడ మనకైతే ఇదండి లైక్ ఇలా తిరిగేదానికి ఉంది. అండ్ దీంట్లో మనకు తెలిసిందే కదా, మొత్తం పొట్టకి ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, యూ హ్యావ్ ది వెయిట్స్ ఓవర్ హియర్. ఇంకా చాలా వచ్చేది ఉంది. అండ్ ఇది వచ్చి కల్ట్ ఫిట్నెస్ దగ్గర నుంచి అయితే చెప్పించుకున్నారు మన వాళ్ళు ట్రెడ్మిల్స్. ఇంకా బీన్ బ్యాగ్స్ 2 పెట్టున్నారు. ఇప్పుడే నేను మోగు అయితే తాగాను. లెట్స్ సీ మోగు. ఇంకా మన దగ్గర అయితే సైకిల్ ఉంది. దాని తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ జిమ్ ఎక్విప్మెంట్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఈ రూమ్ మొత్తం ఫిల్ అయిపోతుంది. సో ఇది మన జిమ్ రూము. అండ్ ఇంకా కింద నా రూమ్స్ కూడా చూపిస్తాను చూడండి గైస్. ఇప్పుడు మీకైతే నేను డబుల్ షేరింగ్ రూమ్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి డబుల్ షేరింగ్ అనమాట. సో మనకైతే నీట్గా వీళ్ళే ఫర్నిచర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బెడ్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ ఇదో చూసుకోండి ఒకసారి, మొత్తం లైక్ మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. ఇది వచ్చేసి మనకి టేబుల్ అనమాట, కూర్చొని వర్క్ చేసుకోవడానికి కూడా. ఆల్మోస్ట్ అన్నీ ఆలోచించాడు మనోడు. ఇదండి, సో మన టేబుల్ కూర్చున్నామా ఏదైనా వర్క్ కూడా చేసుకోవడానికి అయితే ఉంటుంది. నాకు బేసిక్గా ఎక్కువ నచ్చింది వచ్చేసి బాల్కనీ గైస్. సో ఈ బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో నైట్ టైం మీకేం కనిపించట్లేదు కానీ ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ మొత్తం ఓపెన్ గ్రౌండ్, ఇది కింద మన హ్యారియర్ కూడా ఇక్కడే ఉంది. సో మీరు అందరూ అనుకుంటూ ఉంటారు ఇవన్నీ చూపించి వీడు ప్రమోషన్ చేస్తున్నాడు రాని. సో ప్రమోషన్ కాదు, నాకు జెన్యున్గా ఈ పీజీ నచ్చింది. మీకు వాష్రూమ్ కూడా అయితే చూపించేస్తాను. ఇవంతా చూపించిన తర్వాత వాష్రూమ్ కూడా చూపించాలి కదా. సో వాష్రూమ్ కూడా చూపిస్తాను. సో ఎంత నీట్గా ఉందో చూడండి. వాష్రూమ్ కూడా మనకైతే 24/7 హాట్ వాటర్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు సపోర్ట్ కూడా మన వాళ్ళే. ఈ పీజీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మొత్తం మన తెలుగు వాళ్ళే. అండ్ తెలుగు ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుంది మనకు అవైలబుల్గా. సో ఇంకా టెన్షన్ దేనికోసము. అండ్ ఇది కొత్త పీజీ కాబట్టి ఆల్మోస్ట్ కొన్ని రూమ్స్ అయితే ఫుల్ అయిపోయాయి, ఇంకా కొన్ని రూమ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకైతే సింగిల్ షేరింగ్ రూమ్ అయితే చూపిస్తాను. ఇంకా సింగిల్గా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందామన్న వాళ్ళకి సింగిల్ షేర్ రూము. ఇంకా బాల్కనీ మీ అందరికి ఆల్రెడీ చూపించేశాను, వాష్రూమ్ కూడా చూపించేశాను. సో దిస్ ఈజ్ ది సింగిల్ షేర్ రూమ్. డీసెంట్. నా కిందకి వెళ్ళేసి ఒకసారి కిందన ఎలా ఉందో ఫుడ్ దగ్గర చూద్దాం పదండి. యోగైస్, ఇది మన బయట ఏరియా అనమాట. లైక్ మీరు ఎంటర్ అయితేనే ఇక్కడ మీకు అయితే డైనింగ్ టేబుల్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ డైనింగ్ టేబుల్లోనే కూర్చొని అందరూ అయితే ఫుడ్ అయితే తింటారు. అక్కడ కనిపిస్తుంది చూసారా,
లైక్ ఈ విధంగా అయితే ఉంటుంది మనకు అవైలబుల్గా. ఇప్పుడు నైట్ టైం కాబట్టి మనకైతే మొత్తం క్లోజ్ అయిపోయింది మామ. లైక్ ఇది కిచెన్ ఏరియా, ఇక్కడే వండుతారు. లైక్ ఇప్పుడు నేను నైట్ టైం కాబట్టి చూపించలేకపోతున్నా, బట్ స్టిల్ సి మనకి ఇక్కడ మంచి టీవీ కూడా అయితే ఉంది. ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని చూడడానికి, తింటూ చూసుకోవచ్చు. ఏం కావాలన్నా రిమోట్ మన దగ్గరే ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్ ఉంది. ఇంకా ఫ్రిడ్జెస్ కూడా మనకైతే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ పైన టాప్ ఫ్లోర్లోనూ ఉంది అండ్ కిందన కూడా అయితే ఉందన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ 24/7 వాటర్ ప్యూరిఫికేషన్ కూడా అయితే మనకు ఉంది. రీజనబుల్ ప్రైస్లో మన తెలుగు వాళ్ళు ఇక్కడైతే పెట్టారనమాట ఈ పీజీని. అది కూడా నా బ్రదర్ పెట్టాడు కాబట్టి ఇంకా నేనైతే లైక్ వాడు నన్ను అడగలేదు, బట్ స్టిల్ నేనే నాకు నచ్చింది కాబట్టి ఈ పీజీని అయితే సజెస్ట్ చేస్తున్నా. మీరు ఎవరైనా బెంగళూరుకి వచ్చేటట్టుగా ఉంటే ఈ పీజీకి అయితే రావచ్చు. సో గైస్, పీజీ పేరు వచ్చేసి శ్రీ గంగా వారాహి కోలివింగ్ పీజీ. మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో గైస్, మనమైతే తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో నాకు వచ్చి వైట్ మాన్స్టర్, జుబైర్ బైక్ వచ్చేసి బ్లాక్ మాన్స్టర్ అయితే పెట్టేశాను. సో గైస్, ఇక్కడైతే చూడండి ఒకసారి, మొత్తం వీళ్ళందరూ వీలీస్ లేపుతా ఉన్నారు అనమాట, స్కూటీ వాళ్ళందరూ. మన జుబైర్ బైక్ కూడా వీళ్ళతోనే వెళ్తా అన్నట్టున్నాడు. మొత్తం లైక్ ఎవ్రీబడి వీలీస్ అండ్ ఆల్. డియోస్లో స్కూటీ వీలీస్ ఇక్కడ కనిపిస్తుందా గైస్? ఇప్పుడు ఫైనల్గా అయితే తాగుతున్నాం అనమాట టోల్ గేట్ దాటేసిన తర్వాత. సో ఇక్కడ మన కార్ హ్యారియర్ ఉంది, దాని తర్వాత మన Z9 అయితే ఇక్కడ ఉంది. లైక్ క్రేజీ కాంబో. ప్రస్తుతానికి అయితే ఇక్కడ అందరూ అయితే వచ్చేస్తున్నారు అనమాట నైట్ అవుట్ చేయడానికి. బ్రో ఏదో చెప్తాడు విన్నాము. బ్రో ఏం చెప్పావు ఈరోజు? ఏం నైట్? షబ బరాత్ అంట. సో ఈరోజు ముస్లిమ్స్ అంతా మేల్కొని ఉంటారంట రాత్రి అంతా. మనకి గైస్ ఒకసారి బైక్స్ అండ్ కార్స్ని చూడండి. బా 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 మొత్తం వీలే ఇల్లు, లెఫ్ట్ రైట్ మొత్తం ఫుల్ హుషార్. లెఫ్ట్ రైట్ వీళ్ళే మొత్తం రోడ్ బ్లాక్ చేసేసారు. అసలు ఎలా పోవాలన్నా కష్టమే. ఇంకా ఒకసారి బైకర్స్ని చూడండి. అయ్యో లెఫ్ట్ రైట్ అంతా బ్లాక్. చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ. అమ్మయ్యా, ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం గైస్ ప్రశాంతంగా. చలో ఇప్పుడు పోవచ్చు మనం. సో గైస్, అవర్ ఫస్ట్ స్టాప్ ఆఫ్ ది రైడ్ కేఫ్ కాఫీ డే. మన బ్రో అయితే రోజా తీసుకోవాలి. సో ఈ టైంలోనే మనం బ్రో అయితే తింటాడు, దాని తర్వాత తినాడు కాబట్టి ఇక్కడ ఏదో దొరికింది తింటున్నాడు. వీ హ్యావ్ అవర్ బ్యూటిఫుల్ Z9, వీ హ్యావ్ అవర్ బ్యూటిఫుల్ హ్యారియర్ ఓవర్ హియర్. అండ్ ఆర్డర్ కూడా బాగానే ఉంది. నా డబ్బులు హైవేలో ఎవరికైనా టోల్ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు అయితే నాకు సిసిడి ఖర్చు అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి సిసిడిలోనే మనకి ఇక్కడ వస్తుంటాం. ఎందుకంటే 24/7 ఉండేది ఇది ఒకటే కదా. సో యా, నేనైతే బనానా చిప్స్ తింటున్నాను గైస్. చాలా బాగుంది, మసాలా బనానా అంట. బ్రో ఈ మఫిన్ అయితే ఆర్డర్ చేశాడు. నేనైతే దీన్ని చాకోలావా కేక్ అన్నాను, వాళ్ళు మఫిన్ అన్నారు. నాకు కూడా అది చేసేయమని చెప్పాను. ఇప్పుడు మన ఆర్డర్ కూడా అయితే వచ్చేస్తుంది. వచ్చాక తిన్నాం, వచ్చేసింది కూడా.